శాంతి. నెగటివ్ థాట్స్ ఎందుకు వస్తాయి? మన సంస్కారం ఆధారంగానే ఏ ఆలోచనలైనా వస్తాయి. ఆలోచన, నిర్ణయం, కర్మ మరియు సంస్కారంగా మారుతుంది. ఆత్మ, మనస్సు, బుద్ధి సంస్కారాల యొక్క సమ్మిళితం. మనస్సు ఆలోచన చేస్తుంది, బుద్ధి నిర్ణయిస్తుంది. మనం కర్మలోకి తీసుకొని వస్తూనే అది కాస్త సంస్కారంగా తయారవుతుంది. ఇది ఒక సైకిల్లా పనిచేస్తుంది. ఎటువంటి మనస్సు అటువంటి సంస్కారం, ఎటువంటి సంస్కారమో అటువంటి ఆలోచన. ఇది సహజం. ఎటువంటి ఆలోచనో అటువంటి కర్మగా తయారవుతుంది. ఎటువంటి కర్మనో అటువంటి ప్రకృతిగా తయారవుతుంది. ఒకవేళ మనది కోపగించుకునే సంస్కారమైతే మన ఆలోచనలు ఎలా ఉంటాయి? ఒక సంస్కారం ఈ జన్మలోది కావచ్చు, కొన్ని సంస్కారాలు గత జన్మల నుండి తెచ్చుకునేవయి కావచ్చు. తల్లిదండ్రుల నుండి కొన్ని సంస్కారాలు లభిస్తాయి. గత కర్మల లెక్కాచారం అనుసారంగా మరికొన్ని సంస్కారాలు తయారవుతాయి. ఒకవేళ ఎవరైనా ఏదో ఒక సంబంధంతో మీ సంపర్కంలోకి వచ్చినప్పుడు వారితో గత జన్మలో ఏదో పాత బలమైన నెగటివ్ లెక్కాచారం ఉంటే కనుక వారి గురించి మనలో సహజంగానే నెగటివ్ థాట్స్ స్టార్ట్ అవుతాయి. మనకే తెలియదు ఎందుకలా జరుగుతుందో. అటువంటప్పుడు జ్ఞానం యొక్క బలంతో కాస్త శ్రమ చేసి మన ఆలోచనలను పరివర్తన చేసుకోవాలి. సకారాత్మక పాజిటివ్ థింకింగ్ చేయాలి. జ్ఞాన బలంతో విజయం లభిస్తుంది. దీనికోసం అవగాహన కావాలి. జడ్జ్ చేయక ఆలోచనను పరిశీలన చేసుకొని పరివర్తన చేసుకోవాలి. ఎవరైనా మనతో సక్రమంగా వ్యవహరించకపోతే బాధ అనిపిస్తుంది. కానీ జ్ఞానబలంతో బాధలోకి, దుఃఖంలోకి వెళ్లకుండా, వారిని జడ్జ్ చేయకుండా కేవలం మన ఆలోచనలను మాత్రమే పరివర్తన చేసుకోవాలి. అప్పుడు వారిపై కూడా క్షమ మరియు దయ లభిస్తుంది. జ్ఞానం ద్వారా స్వయానికి శిక్షణను ఇస్తూ వారికి కూడా శిక్షణను ఇవ్వడం అంటే ఇదే. మనల్ని బాధపెట్టిన వారిని కూడా క్షమించి దయతో ఉంటే అదే వారికి సహజమైన శిక్షణ అవుతుంది. ఇలా అయితేనే మన సంస్కారాన్ని పరివర్తన చేసుకోగలం. లేదంటే సంస్కారాల సైకిల్ చేంజ్ అవ్వదు. పవిత్రత మరియు శక్తిని కోల్పోతాం. ఆత్మ యొక్క బ్యాటరీ డిశ్చార్జ్ అయిపోతుంది. ఎప్పుడైతే మనం శ్రేష్ఠ సంకల్పాలు చేస్తామో ఆత్మ ఎనర్జెటిక్గా, ఉన్నతంగా తన అనుకున్నది సాధించే విధంగా ఉంటుంది. అలా కాకుండా చెడు సంకల్పాలు, వ్యర్థ సంకల్పాలు చేసినట్లయితే మన ఆత్మ యొక్క బ్యాటరీ డిశ్చార్జ్ అయిపోతుంది. మనం ఏ సంకల్పం చేస్తామో ఆ సంకల్పాలకు శక్తి లభించదు. ఓం శాంతి.